నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం. మహనీయుని జయంతిని పట్టించుకోకపోవడంపై అధికార యంత్రాంగంపై ఆర్యవైశ్య ప్రముఖుల ఆగ్రహం. నియోజకవర్గ అభివృద్ధి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు అసెంబ్లీకి రాని వైసీపీ అధినేత శాసనసభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి డిమాండ్. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు త్యాగం నిరుపమానం. జయంతి సందర్భంగా అమరజీవి త్యాగాన్ని కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య యువజన విభాగం నాయకులు తేజ తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకుని కడప నగరం పొట్టి శ్రీరాములు సర్కిల్లో గల ఆయన విగ్రహానికి ఆయా నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి చివరికి జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. అంతటి మహోన్నత స్వాతంత్ర సమరయోధులు అమరజీవి త్యాగాన్ని ఈరోజు తెలుగు వారందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరజీవి త్యాగాన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సమాచారం ఇచ్చినా ఆయా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కనీసం ఇక్కడున్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారన్న సాంప్రదాయాన్ని కూడా వారు పాటించకపోవడం తగదన్నారు. ఈ సంఘటనను తెలుగు జాతి అంతా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అమరజీవి విగ్రహాన్ని తాము శుద్ధి చేసి నివాళులు అర్పించగా ఈ ప్రభుత్వానికి అధికారులకు పట్టకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ విషయంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయా అధికారులను తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. అలాగే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీన నిర్వహించి అమరజీవి త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న పేరు తొలగింపుపై కూడా వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు అమరజీవి సేవలను గుర్తించి ఆయనకు తగిన గుర్తింపు, గౌరవాన్ని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆయన ఫోటో ఉన్నది మేడం వాళ్ళకి వీడియో తీయాలా? నేడు ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు 124వ జయంతి సందర్భంగా గోకుల్ సర్కిల్ ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్ నూతనంగా ఏర్పాటు చేసి ఈ పొట్టి శ్రీరాములు సర్కిల్లో ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు పడుతున్నటువంటి కష్టాలు, తెలుగు జాతికి జరుగుతున్నటువంటి అవమానాలపైన ఆయన స్పందించి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి
1952 అక్టోబర్ 19 నుంచి 1952 డిసెంబర్ 15 వరకు 58 రోజుల పాటు అన్న పానీయాలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాచిన మహనీయుని త్యాగస్ఫూర్తి త్యాగం సమాజానికి తెలిసే విధంగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కడప నగరంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులు అందరూ కూడా అన్ని సంఘాల ఆర్య వైశ్యులు కూడా పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గత 2 రోజుల కిందటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అమరజీవి యొక్క త్యాగాన్ని గుర్తించి ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ అధినేతలకు కూడా సమాచారం ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఈ కడప నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, కళ్ళు ఉండి చూడలేని కబోదుల వలె ఈ యొక్క అమరజీవి యొక్క జయంతిని కూడా వారు నిర్వహించలేకపోవడం అత్యంత శోచనీయం, బాధాకరం. ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాదాపుగా 35 లక్షల నుంచి 40 లక్షలు. కనీసం 4 పూలదండలు వేసి వారికి నివాళులు అర్పించాలనేటటువంటి సాంప్రదాయాన్ని కూడా వాళ్ళు ఎందుకు మరిచినారో ఈ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని, నిరంకుశత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 58 రోజుల పాటు ఈ యొక్క నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయుని గుర్తించలేనటువంటి సాంప్రదాయం, సభ్యత కలిగినటువంటి ఇలాంటి వ్యక్తులు పరిపాలనకి ఏ విధంగా అర్హులో ఒకసారి ఆలోచించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కర్నూలు రాజధానిగా చేసుకొని. ఈ రోజు వరకు కూడా రాష్ట్ర అవతరణ నవంబర్ 26, నవంబర్ 1న 1956 నవంబర్ 1 వరకు ఇంతవరకు కూడా మనం చేసుకున్నాం. కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది అతీగతి లేని పరిస్థితిలో ఉంది. మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, ఏదైతే మనం తెలంగాణ నుంచి విడుబాటు కడ్డామో ఆ విడుబాటు పడిన దానికి మనకు రాష్ట్ర అవతరణ కాదు, మన రాష్ట్ర అవతరణ 1953 అక్టోబర్ 1వ తారీఖు కర్నూలు రాజధానిగా సీమాంధ్రతో పాటు ఆంధ్ర కోస్తా ప్రజలందరూ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి 1953 నవంబర్ 1 లేదా 1956 నవంబర్ 1 తారీఖున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించి ఈ రాష్ట్ర అవతరణకు కారకులైనటువంటి ఆ యొక్క అమరజీవి త్యాగాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు తెలంగాణ మనం ఉమ్మడిగా 1956 నుంచి మనం ఏదైతే పరిపాలన చేసుకున్నామో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ఈ తెలుగు జాతి యొక్క కృషిని, తెలుగు జాతి కోసం వారు చేసినటువంటి పోరాటాన్ని చూసినటువంటి ఆయన త్యాగానికి గుర్తుగా మనకు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు వెంటే 1956 నుంచి 2024-25 వరకు కూడా ఈనాటికి కొనసాగుతున్నటువంటి ఆ యొక్క విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి పేరును తొలగిస్తూ ఇతర పేరును నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ యొక్క ఆర్య వైశ్యులుగా కడప నగరం నుండి తీవ్రంగా ఖండిస్తూ వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మహనీయుని పేరును తొలగించేటప్పుడు దాని యొక్క సభ్యత, సంస్కారం ఆలోచన చేయాలా. ఏదైతే నువ్వు ఒక మహనీయుని పేరు పెట్టాలనుకున్నావో ఆ యొక్క వ్యక్తికి ఒక ప్రాజెక్టో, ఒక విద్యాలయమో, ఒక హాస్పిటల్లో పెట్టుకోవాలి. కానీ ఉన్నటువంటి పేరును తొలగించి ఆ యొక్క మహనీయునికి అవమానం కలిగించే విధంగా పొట్టి శ్రీరాములు పేరును తొలగించడాన్ని ఈ యొక్క కడప నగరం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈ యొక్క చర్యను తక్షణమే రద్దుపరుచుకొని పొట్టి శ్రీరాములు గారి యొక్క పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవాంబ, జై జై వాసవాంబ. ఈరోజు